అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రేయ నమః అని కామెంట్ చేయండి. చాలామంది ప్రముఖులు తరచుగా చెప్పే మాట తాము బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తామని. అలాగే దైవ చింతనకు బ్రహ్మ ముహూర్తాన్ని మించింది లేదనేది తెలిసిందే. మనకు అందుబాటులో ఉన్న 24 గంటల్లో బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్త సమయం, దీన్నే అమృతకాలమని బ్రహ్మ సమయమని అంటారు. ఇది బ్రహ్మదేవునికి సంబంధించిన సమయం కాబట్టి ఆ పేరు వచ్చింది. వేకువజామున 3:30, 3:30 నుంచి 5:30 గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మ ముహూర్తం అని పేరు. పూర్వం మహర్షులు, ఋషులు ఆధ్యాత్మిక ధ్యానం చేసేందుకు ఈ పవిత్రమైన కాలాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా సంగీత సాధనకు, చదువుకునేందుకు చిన్నారులను బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి దాదాపు 1:30 ముందు లేదా 1:36 ముందుగా వచ్చే ఈ టైంలో నిద్రలేచి కాలకృత్యాలు తీసుకొని ఆ తర్వాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్షమయ్యే నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు అనే పేరు ఉంది. ఎర్రని రంగు కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత సూర్యకిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది. ఆ సమయంలో నిద్రలేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం. ఇక బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే, ఈ టైంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సౌండ్ వినిపించదు. దాంతో దైవారాధన చేసిన విద్యార్థులు చదువుకున్న ఏదైనా ఓ పనిని చేపట్టిన ఏకాగ్రతతో పూర్తి చేయవచ్చు. మనసు చేసుకున్న పనిపైనే శరీరం లగ్నం అవుతుంది. ఇంద్రియాలు సైతం అప్రమితంగా పనిచేస్తూ ఉంటాయి. అన్నింటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటూ మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతోంది. ఆ ప్రభావం మిగిలిన రోజు పైన పడి క్రమంగా ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు ఈ సమయంలో గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నింటి కారణంగా శరీర జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలనుకునే వారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫోకస్ చేసేవారికి ఇది సరైన సమయం అని కూడా చెబుతారు. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.